సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, స్త్రీ పురుష సమానత్వాన్ని గుర్తించని వారు, స్త్రీలపై అనేక ఆంక్షల్ని విధించేవారు ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో అరబ్ దేశాల్లోనో ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఢిల్లీ నగరానికి సమీపంలోనే ఉండే ఉత్తరప్రదేశ్కి చెందిన ఆస్రా అనే గ్రామంలోనూ అలాంటి పరిస్థితి ఉందంటే మనకు కాస్త ఆశ్చర్యం వేస్తుంది. ఆస్రా గ్రామం జనాభా 25,000. ఒకప్పుడు ఆ గ్రామస్తులు జాట్ కులస్తులు. ఆ తర్వాత వారు ఇస్లాం మతంలోకి మారి మూలే జాట్లయ్యారు. ముందు నుండే స్త్రీలపైన అనేక ఆంక్షలుండేవి. ఇప్పుడు ఇక హద్దు అదుపు లేకుండా సాంప్రదాయాలు, మతం పేరిట అక్కడ ఒక స్వతంత్ర పాలనని నెలకొల్పారు మగవాళ్లు. భారత రాజ్యాంగంలోనూ చట్టాల్లోనూ ఉన్న ఏ హక్కులు ఆస్రా గ్రామంలోని స్త్రీలకి వర్తించవు. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు చెప్తాను. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మహిళల్లో వచ్చే మానసిక సమస్యలకి చక్కటి సలహాలు ఇవ్వడానికి ఇవాళ మనతో ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు ఉన్నారు. మరి ఆ సలహాలు ఆవిడ మాటల్లోనే విందాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. ఎప్పటిలాగే మనకి చాలా మంది సఖులు మానసిక సమస్యల గురించి మనకు ఉత్తరాలు రాశారు మేడం. సో ఇవాళ ఒక ఉత్తరం చూద్దాం మేడం. మేడం, మనకి ఉత్తరం ఒక సఖి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఆవిడ వాళ్ళ సిస్టర్ గురించి మెన్షన్ చేస్తున్నారు మేడం. ఇందులో వాళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాలుగా ఒక అతన్ని ప్రేమిస్తున్నాను అని అంటుంది. కాకపోతే ఏంటంటే 6 నెలల నుంచి అతను ఆ రిలేషన్ మీద ఇంక ఇంట్రెస్ట్ లేదు, నాకు అవసరం లేదు అని అంటున్నాడంట. దీనికి ఆమె ప్రిపేర్డ్గా లేదు. ఇప్పుడు నాకు అలా కాదు, నాకు కావాలి అంటుంది. తన కెరియర్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, లేకపోతే ఏంటంటే సెల్ఫ్ అబ్యూస్ అంటే చేతులు అలాంటివి కోసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తుందంట. అంటే ఇంట్లో వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఇంకా మిగిలినవన్నీ పక్కన పడేసి లేదు నాకు అతనే కావాలి అన్నట్టు బిహేవ్ చేస్తుందంట. మరి తనకి మనం ఇచ్చే సలహా ఏంటి అని ఆ సఖి రాస్తున్నారు మేడం ఈ ఉత్తరం. ఓకే, ప్రస్తుతం ఈ లెటర్ పంపించిన అటువంటి వ్యక్తి ఏంటంటే వాళ్ళ సిస్టర్ గురించి మెన్షన్ చేశారు. డెఫినెట్లీ ఇది ఆబ్సెసివ్ రిలేషన్షిప్ అంట. ఇది అన్హెల్దీగా ఎప్పుడు మారుతుందంటే ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు ఆ రిలేషన్లో ఉంటూ వాళ్ళ ట్రస్ట్ అనేది లేకపోవడం, ఆ నమ్మకం లేనప్పుడు కమిట్మెంట్ అనేది లేకపోవడం, వాళ్ళ బౌండరీస్ని వైలేట్ చేసేటువంటి పరిస్థితుల వరకు రావడము ఈ సెల్ఫ్ హార్మ్ బిహేవియర్కి దారితీస్తుంది. ఏంటంటే వాళ్ళు ఒకరి యొక్క భావాలు, ఇతరుల యొక్క భావాల్ని రెస్పెక్ట్ చేయకపోవడము, ఇంకోటి వాళ్ళకి రిలేషన్లో ఏం కావాలి అన్న క్లారిటీ లేకపోవడం కూడా ఈ అనర్థాలకి దారితీస్తుంది. సో ఈ ప్రస్తుతం ఆ అబ్బాయి ఏంటంటే దీని నుండి విముక్తి చెందుదాం అని అనుకోవడము, ఈమె దానికి ప్రిపేర్ అవ్వకపోవడం మానసికంగా తను ఏం చేస్తుందంటే తను ఇతరులకు కూడా లేకపోతే తనకి తను హార్మ్ చేసుకునేటువంటి ఆలోచన విధానంలోకి వెళ్ళిపోయింది. సో డెఫినెట్లీ ఈమె ఉన్నా కూడా రిలేషన్ సస్టైన్ అయినా కూడా ఏంటంటే ఒక ఆరోగ్యకరంగా మాత్రం ఇది అనిపించట్లేదు. అది మనం అది దూరదృష్టితో చూసినా కూడా అలాంటి హెల్దీ రిలేషన్ అనేది మెయింటైన్ చేసే అవకాశాలు లేవు. ఖచ్చితంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆమె కౌన్సిలింగ్ తీసుకోవడం. ఫస్ట్ ఏంటంటే ఆమెకున్న క్లారిటీ రావాలి. ఈ రిలేషన్లో ఆమె ఏం ఆశిస్తున్నారు, ఎందుకు ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి, ఇద్దరిలోని ఆ వ్యతిరేకత ఎందుకు ఏర్పడింది. సో అవి తెలుసుకోగలిగితే తినువైపు నుండి ఏం మార్పులు చేసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈమె ఇంకొక రిలేషన్లో ఎంటర్ అయినా లేకపోతే రేపు మ్యారేజ్ అయినా కూడా ఇలాంటి ఆలోచన విధానం మళ్ళీ ఆ రిలేషన్ని ఒక అనారోగ్యకరమైనటువంటి రిలేషన్గా మారే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటినీ ఈ సమయంలో నివారించాలి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలోని తను తెలుసుకునే సహాయం అనేది చేయాలి. ఓకే మేడం, మరి ఇప్పుడు మనం చూసుకునేటట్టయితే అందరికీ ఈ రిలేషన్లో మనస్పర్ధలు, గొడవలు ఇవన్నీ చాలా కామన్గా వస్తున్నాయి. అసలు ఎందుకు వస్తున్నాయి అంటారు ఇన్ని మనస్పర్ధలు? ఒకటి ఏంటంటే ఒక ఇన్ఫాక్చుయేషన్, ఎస్పెషల్లీ అడాలసెంట్ ఏజ్ లేకపోతే ఎర్లీ అడల్ట్హుడ్ ఏజ్లో ఎవరైతే ఒక రిలేషన్లో ఎంటర్ అవుతారో వాళ్ళకేంటంటే ఒక క్లారిటీ లేకపోవడం, రిలేషన్షిప్ అంటే ఏంటి, దానికి కావాల్సినటువంటి కమిట్మెంట్ ఎంతవరకు ఉండాలి. సో ఈ అవగాహన లేకపోవడం కూడా ఏంటంటే ఆన్ ద స్పాట్ ఓకే కొన్ని విషయాలు నచ్చాయి వెంటనే అట్రాక్ట్ అయిపోవడం. సో దూరదృష్టి లేకపోవడం, అంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అన్న అవగాహన లేకపోవడం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇద్దరికి ఒకటే అభిప్రాయం ఉందా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో తెలియదు ఇనీషియల్ అట్రాక్షన్లో. సో ఒకరు సీరియస్గా ఉండొచ్చు, ఒకరు క్యాజువల్గా ఉండొచ్చు. ఈ మధ్య ఏంటంటే చాలా క్యాజువల్ రిలేషన్షిప్స్ ఎక్కువైపోయాయి. సో ఎప్పుడైతే మానసిక సమస్యలు రిలేషన్ ఫెయిల్ అయినప్పుడు ఎప్పుడు వస్తాయంటే
ఇద్దరికి ఒక కామన్ అవగాహన లేకపోవడం. సో అది ఏం చేస్తుందంటే ఇలాంటి దుష్ప్రభావాలకి దారితీస్తుంది. వీళ్ళకి ఏంటంటే ఒక రిలేషన్ ఎంటర్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫోర్స్ చేయాలని దూరదృష్టితో ఎక్కడి వరకు వెళ్తాము, ఎంతవరకు ఏంటి ఎండ్ చేయాలి. సో ఈవెన్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్లో కూడా ఈ లవ్ అఫైర్స్ అనేది ఎంటర్ అవ్వడం. సో దానివల్ల అది అన్ని విధాలుగా అందరికీ నష్టం చేయడం జరుగుతుంది. అంటే ఆ క్లారిటీ లేకపోవడం. సో ఇవన్నీ లేనప్పుడు ఏమవుతుందంటే అనర్థాలకి దారి తీసాయి. ఈ ప్రస్తుత కలహాలు అవ్వచ్చు, మనస్పర్ధలు అవ్వచ్చు, సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ లాంటివి జరిగేవి తక్కువ చేయొచ్చు. మేడం, ఇప్పుడు ఇలాంటి కేసెస్లో కౌన్సిలింగ్ తీసుకుని మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అసలు కౌన్సిలింగ్లో ఏం జరుగుతుంది? సో బేసికలీ ఇలాంటి కేసెస్ ఎప్పుడైతే మానసిక నిపుణుల దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ మేము చూసేది ఏంటంటే అసలు ఇలాంటి ఆలోచన విధానానికి రూట్ కాజ్ ఏంటిది. యూజువలీ మాకు తెలిసే కారణాలు ఏంటంటే చైల్డ్హుడ్ నుండి వీళ్ళ పెంపకంలోని కొన్ని లోపాలు, విలువలు ఇమిడించడంలో కొన్ని లోపాలు, లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వ వికాసంలో కొన్ని లోపాలు. సో ఇవన్నీ అంటే స్ట్రాంగ్గా ఒక అడాలసెంట్ ఏజ్, అడల్ట్హుడ్ ఏజ్ వచ్చేసరికి అవి ఒక స్ట్రాంగ్గా అంటే వాళ్ళ కోపింగ్ స్కిల్స్ కూడా అంటే సపోజ్ సంబడి అంటే మనకి కావాల్సింది దక్కనప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళ కోపింగ్ స్కిల్ ఎలా ఉంటుంది. సో అవి చాలా నెగిటివ్గా చిన్నప్పటి నుండే ఉంటాయి. కాకపోతే ఏంటంటే అది ఇతరులకి ఇబ్బందికరంగా అనిపించకపోవచ్చు, లేకపోతే తల్లిదండ్రుల ప్రేమతో వాటిని కనిపెట్టకపోవచ్చు. కానీ క్రమేణా అవి ఏంటంటే ఒక అడల్ట్ ఏజ్ వచ్చేసరికి అవి ఒక నెగిటివ్ అంటే స్ట్రాంగ్గా అంటే వాళ్ళతో పాటు అవి నర్చర్ అవుతూ ఒక నెగిటివ్ కోపింగ్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. సో ఇవి విశ్లేషణ చేసిన తర్వాత ఏం చేస్తామంటే వాళ్ళకు ఒక అవగాహన అంటే మళ్ళీ రూట్ లెవెల్లోకి వెళ్ళి ఇది చేస్తామన్నమాట. అంటే బిలీఫ్ సిస్టమ్ని రీఫార్మ్ చేయడము, ఆ తర్వాత వాళ్ళకి వ్యక్తిత్వ వికాసానికి కావాల్సినటువంటి కొన్ని విషయాల్ని వాళ్ళు ఇమిడించడం అండ్ చాలా సెషన్స్ చేయాల్సి వస్తుంది వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రస్తుతంగా మానసికంగా ఇబ్బంది పడే వాటిని ట్రీట్ చేయడం, అవసరమైతే సైకియాట్రిస్ట్ హెల్ప్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ వీళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో ఈ ఒక్క సమస్యే కాదు, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఎలా సస్టైన్ అవ్వాలి అనే కోపింగ్ స్కిల్స్ని వాళ్ళకి ఆ టెక్నిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, వాటిని ఆచరణలో పెట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇవాల్యుయేట్ చేయడము, వాళ్ళ అవుట్కమ్ ఎలా ఉంది చూడడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ప్రాసెస్ అట్లీస్ట్ ఒక 4 to 5 సెషన్స్ అయితే అవుతాయి. సో డిపెండ్స్ అపాన్ సివియారిటీ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లం అది కంటిన్యూ అనేది అవుతుంది. అండ్ ఈ వ్యక్తి యొక్క రిలేటెడ్ పీపుల్ని కూడా ఈ కౌన్సిలింగ్లో భాగంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే మేడం, మరి ఇప్పుడు మనకు వచ్చిన ఉత్తరంలో ఆ సఖికి ఎలాంటి నెక్స్ట్ స్టెప్స్ అంటే ఆవిడ వచ్చిన మానసిక ఒత్తిడి లేకపోతే సెల్ఫ్ అబ్యూస్ ఇలాంటివన్నిటికీ నెక్స్ట్ ఏం చేయాలి, అసలు కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, ఇలాంటివన్నీ మా సఖులందరికీ చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్కారం.